ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, సర్వోన్నతుని మనోహర ఉపవాస పండుగలలో ఈ మొదటి దినం, ఈ రెండో ఆరాధనకి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజమే ప్రియులారా, ఇవి దేవుడు ఏర్పరిచిన దినాలు. దేవుడు ఏర్పరిచిన దినాలు. ఆయనే తేదీలను మనకిచ్చి, ఈ తేదీల్లో, ఈ 10వ మాసంలో ఈ తేదీల్లో నీవు ఉపవాస ఆరాధనలు పెట్టాలి అని చెప్పి ప్రభువారు మనకి ఇచ్చిన దినాలు 18, 19, 20 తారీఖులు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో ఆసక్తి కలిగి దేవుడి సన్నిధిలో నిలబడదాం. అట్లాగే ఆయన చేయబోతున్న కార్యములు మనం పొందుకొని అనుభవిద్దాం. ఈ ఉపవాసాలు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? దేవుని యొక్క సాంగత్యం, దేవునితో అంటుకట్టబడటం, దేవునితో పెనవేయబడటం. అంతేకాదు, ఈ ఉపవాసాలకి పేరేంటంటే, 10వ మాసంలో జరుగుతున్న ఉపవాసాలకి పేరేంటంటే మనోహరమైన పండుగలు. దేవునికి మహిమ కలుగునుగా. మనోహరమైన పండుగలు. ఇవి ఎంతో మనోహరమైనవి. అంటే దేవునితో మనము సత్సంబంధము కలిగి ఉండటానికి, దేవునితో అంటుకట్టబడటానికి, దేవునితో పెనవేయబడటానికి, మనము ఎక్కడ ఏ విషయంలో అయితే దేవునికి దూరం అయ్యామో తిరిగి మనం ఆ స్థానం పొందుకోవటానికి మనకు ఏర్పరిచిన దినాలే ఈ మనోహర ఉపవాస పండుగలు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఈ దినము, ఈ రెండో సెషన్లో ప్రభువారు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు మన వెనుకలో స్థిరపరచబడునుగా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. చూడండి పిల్లరా, యేస్కేలు పుస్తకం 37వ అధ్యాయం 6వ వచనం. యేస్కేలు పుస్తకం 37వ అధ్యాయం 6వ వచనం. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, చర్మము కప్పబడి, చర్మం మీద నరములు వచ్చి, ఆ నరముల మీద మాంసం పొదగబడి, దానిపైన చర్మము కప్పబడెను, మీలో జీవాత్మనుండగా మీరు బ్రతుకుతారు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. గొప్ప ఆశ్చర్యకార్యమే అది, గొప్ప కార్యమే. చూడండి పిల్లల, ఈ చర్మము పైన కప్పబడింది, దీని లోపల నరములు, తర్వాత మాంసము ఉంటది, దాని లోపల ఎముకలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, ఇవన్నీ కప్పబడిన తర్వాత అప్పుడు జీవాత్మ మీలోనికి రాగా, నేను జీవాత్మ నుంచిగా మీరు నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు అని నా దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, మనము చూసినట్లయితే ఒక ఎముకల లోయలోకి ప్రవక్తను తీసుకుని వెళ్ళాడు దేవుడు. ఎముకల లోయలోకి ప్రవక్తను తీసుకుని వెళ్ళాడు. అక్కడ చూస్తే ఎటు చూసినా ఎముకలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఆ లోయలో ఎక్కడ చూసినా ఎముకలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఆ ఎముకల పేరేంటి? ఎండిన ఎముక. దేవునికి మహిమ కలుగునుగా. ఎండిన ఎముకలు. ఎండిన ఎముకలో జీవం ఉంటుందా?
సారం ఉంటుందా? దేనికి పనికొస్తాయి? ఎండిపోయిన ఎముక దేనికి పనికొస్తుంది? దేనికి పనికిరాదు. దేనికి పనికిరాదు. పెలుసు పారిపోయి ఉంటుంది. ఇంకా కొంచెం ఎండేసిన తర్వాత ఏమవుతుంది? విరిగిపోయి ముక్కలైపోతుంది. ఎంత మాత్రము దాంట్లో జీవము లేదు, సారము లేదు. ఆ ఎండిన ఎముకల లోయలోకి తీసుకువెళ్ళి యేస్కేలు ప్రవక్తను అక్కడ నిలబెట్టినప్పుడు ప్రవక్త చూస్తున్నాడు. ఇవన్నీ కనపడి అంతా ఎండిన ఎముకలు కనపడుతున్నాయి. వాటిని దాటుకుంటూ వాటిని నడుచుకుంటూ వెళ్తున్నారు. పెళ్ళమని ఇరిగిపోతున్నాయి. అడుగుతున్నాడు, నీకేం కనిపిస్తున్నాయి ఇక్కడ అని. అన్ని ఎండిన ఎముకలేనయ్యా కనిపిస్తున్నాయి. యేస్కేలు, ఈ ఎండిన ఎముకలు జీవింపగలవా? అయ్యా నాకేమీ తెలుసు ప్రభా, నీకే తెలుసు అయ్యా. ఇది జీవిస్తాయో లేదో నాకేం తెలుసు అయ్యా, నీకు తప్ప నాకేం తెలుసు అయ్యా. సరే, ఓ ఎండిన ఎముకలారా, అందుకాయన యేస్కేలు, అందుకు నీవు ప్రవచనం ఎత్తి ఓ ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. చూడండి ప్రియులారా, ఆయన చెప్తున్న మాట, మొదటి మాట చెప్పండి. దేవుడు చెప్పాడు, ఇదిగో వీటికి ఆజ్ఞాపించు అన్నాడు. ఆజ్ఞాపించు అనగానే ప్రవక్త ఉన్నాడు, ఓ ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎవరి మాట ఆలకించాలి? దేవుని మాట ఆలకించాలి. దైవజనుడే పలుకుతున్నాడు, కానీ నా మాట ఆలకించిందంట్లా. దేవుడు ఏం చెప్పాడు? వాటితో నీవు ఇలాగూ ప్రవచించు అన్నాడు. వాటితో నువ్వు ఎలా ప్రవచించు అంటే, ఇప్పుడు ప్రవక్త ఏమనాలి? వాటి ఇదిగో నా మాట ఆలకించండి అనాలా? దేవునికి మహిమ కలుగునుగా. మరి ఎలా అంటున్నాడైనా? ఓ ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. దేవునికి మహిమ కలుగునుగా. యెహోవా మాట అనగానే ఆటికి జీవం వచ్చేసింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేతిలో రూపించబడిన ఎముక ఇది. ఆయన స్వస్థముతో రూపించబడిన ఎముక ఇది. ఆయన జీవాయువదగా ఈ మానవుడు జీవాత్మ అయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగా. యేస్కేలు డైరెక్ట్ గా దేవుడే ప్రవశించవచ్చుగా, డైరెక్ట్ గా దేవుడే మాట్లాడవచ్చుగా. ఓ ఎండిన ఎముకలారా మీరు జీవాత్మను పొందుడి, జీవించండి అని ఆయన మాట్లాడవచ్చుగా. చేయడు. అలా చేయడు. తన దాసులకు అధికారం ఇస్తాడు. తన దాసులకు అధికారం ఇచ్చి, ఇదిగో నా సేవకుడా, నువ్వు ప్రవచనం ఎత్తి ప్రవచించు, మాట్లాడు, ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఈ ఎండిన ఎముకలు జీవిస్తాయా అని అడిగితే, ప్రభువా నాకేం తెలుసా, ఇది మీకే తెలుసు అన్నప్పుడు, అయితే నువ్వు ప్రవచనం ఎత్తి ఈ విధంగా నువ్వు మాట్లాడు అనగానే ఏమంటున్నాడు ప్రవక్త? ఓ ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు, ఈ ఎండిన ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి మీ మీద చర్మము కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. దేవునికి మహిమ కలుగుగా. ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం, మహత్కార్యం ముందు ఎన్నడూ లేని విధంగా ఎండిపోయిన ఎముకలు ఏమైనా బ్రతుకుతాయా అండి? జీవం వస్తుందా అండి? రాదు. కానీ నేను దేవుడినై ఉన్నానని నీవు ఎరుగునట్లుగా ఈ ఎండిన ఎముకలు నేను జీవింప చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అక్కడ లోయలో చూస్తే ఎముకలు ఉన్నాయి, ఎండిన ఎముకలు ఉన్నాయి. సరే, కొంచెం పక్కన పెట్టి ముందుకు వెళ్దాం. నీ ఆధ్యాత్మిక స్థితి, నీ భక్తి, నీ సామర్థ్యము, నీ యొక్క బలము, దేవుని సన్నిధిలో నువ్వు అగుపరచాల్సిన ఆ వైరాగ్యము, ప్రతిష్ఠత, సమర్పణ, ఆ భక్తి విషయంలో నీవేమైపోయావు? ఎండిపోయావు. అంటే చిగురించే అవకాశము
లే. సిగిరించే అవకాశం లేదు. సిగిరించే అవకాశం లేనంతగా నువ్వు ఎండిపోయావు. ఎంతగా ఎండిపోయావంటే నీ ఆధ్యాత్మిక స్థితిలో, నీ భక్తిలో దేవునికి దూరం అయిపోయి ఇక ఎన్నడూ కూడా నీవు జీవం పొందుకోలేనంతగా, నీలో సారము లేనంతగా నువ్వు ఎండిపోయావు. ఎండిపోయిన ఏమైపోద్ది? పెలుసు బారిపోద్ది. పెలుసు బారిపోయింది ఏమైపోద్ది? విరిగిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధంగా నీవు ఎండిపోయావు. ఆధ్యాత్మికతలో ఎండిపోయావు, భక్తిలో ఎండిపోయావు, దేవునితో సాంగత్యం చేయడంలో ఎండిపోయావు, దేవుని సన్నిధిలో ఉండటంలో ఎండిపోయావు, దేవుని సన్నిధి రావడంలో ఎండిపోయావు. నీవు ఎండిన ఎముకగా ఉన్నావు. ఈ ఎండిన ఎముకగా ఉన్నావు నీవు. ఈ ఎండిన ఎముక ఏదో ఒక రోజు చిగురుస్తుంది అంటే ఆస్కారం ఉందా? లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఒక వృక్షం తీసుకుందాం, చెట్టును తీసుకుందాం. అది చెట్టు మొత్తం కొమ్మలన్నీ నరికేసి మొద్దు మాత్రం మిగిల్చాం. మొద్దు మాత్రం మిగిలితే ఆ మొద్దు ఏదో ఒక రోజున సిగురుస్తుంది అనే ఒక ఆశ ఉంటది. ఏదో ఒక రోజు సిగురుస్తుంది అని ఉంటది. కానీ ఎండిన ఎముకైతే దాంట్లో జీవమే లేదుగా, సారమే లేదుగా. అది ఎలా సిగురుస్తుంది? అది ఎలా సిగురుస్తుంది? దేవునికి మహిమ కలుగునుగా. ఎండిన ఎముక ఎన్నడూ కూడా సిగురించదు. అది ఎండిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు అది సిగురించింది, ఒకప్పుడు అది జీవం ఉన్నది, ఒకప్పుడు అది నిత్యము కూడా దేవుని సన్నిధిలో ఆనంద సంతోషాలతో ఉన్నది, నిత్యము దేవుని మహింపరుస్తూ ఉన్నది, నిత్యము దేవుని గణపరుస్తూ ఉన్నది, నిత్యము కూడా దేవునితో సాంగత్యము చేసినదే. దేవునితో అంటగట్టబడినది ఆ ఎముక. ఆ ఎముకలో ఒకప్పుడు మాంసం, రక్తం ఉన్నది. ఆ ఎముకలో ఒకప్పుడు మాంసం ఉన్నది. ఆ ఎముకలో ఒక నరాలు ఉన్నాయి. ఆ ఎముకలో ఒకప్పుడు చర్మం ఉన్నది. ఆ ఎముకలో ఒకప్పుడు జీవం ఉన్నది. కానీ ఈ రోజున ఎండిపోయి ఉంది. ఆ ఎముక ఎండిపోయి ఉంది. నరుడను తన చేతులతో రూపించి, తన పోలికలో తన రూపంలో రూపించి, తన జీవాయువును నరులోనికి ఊదగా నరుడు జీవాత్మయను. నరుడు జీవించేవాడుగా ఉండి జీవిస్తూ ఉన్నాడు. అలా జీవించి 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 దేవుని స్వరూపాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావాన్ని పోగొట్టుకొని దేవునికి దూరం అయిపోయి దేవునికి విరోధమైన కార్యము చేసుకుంటూ, దేవుని ఆయాసపరుస్తూ, దేవునికి కోపాన్ని రేపుతూ దేవుని సన్నిధికి దూరం అయిపోయిన నీవు అంతుకు 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 కృంగి కుషించి 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 ఆఖరికి నీ ఎండిన ఎముకగా మారిపోయావు. ఇక ఎన్నడూ కూడా నీలోకి జీవం రాదు, జీవం లేదు. సారమే లేని దాంట్లో జీవం ఎలా ఉంటుందండి? దేవునికి మహిమ కలుగునుగా. ఆ ఎండిన ఎముక. కానీ నా ప్రభు అంటున్నాడు, ఇదిగో యెహెజ్కేలు, చూస్తున్నావు కదా, వీరందరూ కూడా ఒకప్పుడు నా బిడ్డలేనయ్యా. యెహెజ్కేలు, వీరందరూ కూడా ఒకప్పుడు నా బిడ్డలే. నన్ను ఆరాధించిన వారే, నన్ను మహింపరిచిన వారే. నేను ఎవరిని ప్రేమించాను, నేను వాళ్ళని ఎంతగానో హెచ్చించాను, ఎంతగానో కనపరిచాను, నేను అగుపరుచుకున్నాను. ఎన్నో కార్యములు నేను వారి జీవితంలో చేశాను. ఎన్నో మేలు పొందారు వారు, ఎన్నో అనుభవించారు. కానీ ఈ రోజున ఈ ఎండిపోయి ఉండారయ్యా. వారిని చూస్తే నా గుండె తరుక్కుపోతుందయ్యా. యెహెజ్కేలు, వారు ఒకప్పుడు నన్ను ఆరాధిస్తుంటే మందిర పునాదులు అదురుతుండేవయ్యా. అంతగా ఆరాధించిన వారు, అంతగా భక్తి చేసిన వారు, అంతగా ఉన్న వారై నాతో అంతగా అంటుకట్టబడిన వారయ్యా. ఈ రోజున చూస్తే వారు ఎండిపోయి ఉన్నారయ్యా. నేను వారిని తిరిగి జీవింప చేయాలని ఆశపడుతున్నాను. తిరిగి వారి జీవితాన్ని నేను కట్టాలని ఆశపడుతున్నా. వారిని తిరిగి నా సన్నిధికి రప్పించుకోవాలని ఆశపడుతున్నా. వారిని నాతో కలిసి జీవించటానికి నేను వారికి సిద్ధపరిచిన ఆ మార్గాలు తిరిగి వాళ్ళకి చూపించాలని ఆశపడుతున్నా.
ఏస్కేలు నువ్వు వారికి ప్రవశిస్తావా? ఇదిగో నేను చెప్పినట్టుగా నువ్వు నా మాట విని నేను ఏదైతే చెప్తున్నావు అది నువ్వు చేస్తావా అని అడుగుతుంటే, అయ్యా అది నీకే తెలుసు ప్రభువా, అది నీకే తెలుసు ప్రభువా. యెహెజ్కేలు ఈ ఎండిన ఎముక జీవిస్తుందా? అయ్యా అది నాకేం తెలుసు అయ్యా, ఎందుకంటే నీ చేతిలో రూపించబడిన ఎముకయ్య అది, నీ పోలికలో మార్చబడిన ఎముకయ్య అది, నీతో సాంగత్యం చేసిన ఎముకయ్య అది. ఈ రోజున అది ఎండిపోయిన ఎముకయ్యా, తిరిగి ఎలా జీవించగలదు నాకేం తెలుసు అయ్యా, దాని గురించి నేనేం చెప్పగలనయ్యా. అయితే యెహెజ్కేలు ఒక పని చేయి, నేను చెప్పినట్టుగా నీవు ఆ ఎముకకు ప్రవచించు, ఆ ఎముక మీద నీ ప్రవచనం ప్రవచించు, నేను చెప్పినట్టుగా నువ్వు ప్రవచించు. ఓ ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది అందరికి ఇచ్చే ధన్యత కాదండి, అందరికి ఇచ్చే ధన్యత కాదు, కొంతమందికి మాత్రమే ఇస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మంది సేవకులు ఉండొచ్చేమో కానీ ఈ ఎండిన ఎముకను సైతం జీవింపచేసే సేవకుడు అక్కడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆ ఎండిన ఎముకలలో ఆ ఎండిన ఎముకలు ప్రవచించినప్పుడు, ఓ ఎండిన ఎముకలరా మీరందరూ కూడా జీవము పొందు, నా యెహోవా మాట ఆలకించి మీరందరూ కూడా జీవం పొందుడి అనగానే ఆ ఎండిన ఎముకలన్నీ కూడా ఆ లోయలో ఏమైపోయినాయండి, ఎక్కడెక్కడో చిల్లవదరుగా పారవేయబడి కూడా ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవశించుచుండగా గడ 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 మను ఒక ధ్వని ఒకటి పుట్టింది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునేను. దేవునికి ఒక్క నిమిషం అండి. చూడండి ప్రియులారా, యెహెజ్కేలు ఆ ప్రవక్త ప్రవచించిన వరని గడ 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 మన ఒక ధ్వని పుట్టింది, అంటే ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏంటంటే అక్కడొకటి చిల్లవందరగా పడి ఉన్న ఎముకలన్నీ కూడా ఒకదానికి ఒకటి కలిసిపోతున్నాయి. దేవునికి మహిమ కలుగుగా. అక్కడ చనిపోయింది, అక్కడ ఎండిపోయింది ఒక్కని యొక్క ఎముకలు కాదండి, కొన్ని వేల మంది ఎముకలు అక్కడ పడి ఉన్నాయి. కొన్ని వేల మంది ఎముకలు అక్కడ పడి ఉన్నాయి. ఎంతో మంది తమ ఆధ్యాత్మ స్థితిలో ఎండిపోయిన వారుగా ఉన్నారు. జీవించుచున్నామన్న పేరు మీకు ఉంది కానీ మీరు మృతులే అన్న రీతిలో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అవును ప్రియులారా, జీవించుచున్నామన్న పేరు మాత్రమే మీకు ఉంది కానీ మీరు మృతులే అన్నట్లుగా ఎంతో మంది ఈ రోజున ఉంటున్నారు, బ్రతికే ఉన్నారు, కానీ వారిలో ఏమి లేదు, జీవము లేదు. దేవునికి మహిమ కలుగునుగా. మేము దేవుని సన్నిధికే వెళ్తున్నాం, మేము దేవుని సన్నిధిలోనే ఉంటున్నాం, దేవుని సన్నిధిలోనే కూర్చుంటున్నాం. ఆదివారం వచ్చిందా, మీరు ఉపవాస దినాలు వచ్చాయా, మేము దేవుని సన్నిధికే వస్తున్నాం, దేవుని సన్నిధికే వెళ్తున్నాం. మేము ఏ రోజు కూడా ఆదివారాన్ని అశ్రద్ధ చేయలేదండి. మేము ఆదివారం ఏ పని చేయాలన్నా, విశ్రాంతి దినం ఏ పని చేయాలన్నా ముందు దేవుని సన్నిధి తర్వాతే ఏ పనైనా చేస్తామంటారు. కానీ వారిలోనే ఏం లేదు, జీవము లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధి నుంచి నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలి? నీవు ఎండిన ఎముకలాగా వచ్చావా, వెళ్ళేటప్పుడు జీవం పొందుకుని వెళ్ళాలి. నీవు బాధతో కన్నీటితో వచ్చావా, వెళ్ళేటప్పుడు నీ సమస్య తీర్చబడి నువ్వు సంతోషంగా వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు అలాగే తిరిగి వెళ్ళకూడదు. ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు అలా తిరిగి వెళ్ళకూడదు. ఎందుకంటే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఓ ఎండిన ఎముకలారా మీరు జీవం పొందుడి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చి నీవు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు.
ఏదో ఒకటి పొందుకొని తీసుకొని వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అందుకే ఆయన సన్నిధికి వచ్చే ముందే నువ్వేం చేయాలి? సిద్ధపరచుకొని రావాలి. సమస్తం కూడా సిద్ధపరచుకొని వచ్చి ఆయన సన్నిధి నుంచి వెళ్ళేటప్పుడు ఉప్పు చేతితో వెళ్ళకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎండిన ఎముకలు ఏమయ్యండి? జీవము కలిగి ఉన్నాయి. గొప్ప సైన్యముగా ఒకదానికి ఒకటి అతుక్కొని గడగడగడముల శబ్దముతో చూస్తే గొప్ప సైన్యముగా సమకూర్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంత ముందు లోయలో చూస్తే చెల్లా చెదురుగా పడి ఉన్న ఎముకలన్నీ కూడా ఒక్కటిగా మిగిలి గొప్ప సైన్యముగా నిలబడిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే అధ్యాయంలో 2వ వచనం నుంచి రండమ్మా. చూసారా, ఎముకలు అనేకము ఆ లోయలో ఉన్నాయి. అవన్నీ కూడా ఎండిపోయినాయి. ఈ రోజున చాలా మంది ఆధ్యాత్మికం ఇలాగే ఉంది. చాలా సంఘాల్లో కూడా ప్రజలు ఇలాగే ఉన్నారు. అనేకమైన ఎముకలు కనపడుతున్నాయి. కానీ ఆ ఎముకల్లో లేది ఏంటి? జీవము లేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ జీవము లేకుండా అనేకమే కనపడుతున్నాయి. అయ్యా, ప్రతి ఎవరు చూస్తే అయ్యా మా మీద ఈ శోధన ఉంది, మా మీద ఈ బాధ ఉంది, మాకు ఈ కష్టం ఉంది, ఇదిగో మాకు ఈ శ్రమ ఉంది, మాకు ఈ బాధ ఉంది. దేవుడు శ్రమ పెడితే సంతోషం, దేవుడు కష్టపెడితే సంతోషం. కానీ దేవుడు పెట్టకోకుండా నువ్వు కష్టపడుతూ నువ్వు శ్రమ పొందుతున్నావు అంటే అది నువ్వు ఎండిన ఎముకతో సమమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, కష్టాలు, కన్నీరు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, స్థితి అంత కలిసి రాని స్థితి అంతకు దిగజారిపో, రోజు రోజుకు దిగజారిపో. ఇవన్నీ కూడా దేవుడు శ్రమ పెట్టింది వేరు. కానీ ఇవన్నీ కూడా ఒకడు కష్టపడుతున్నాడు, ఒక శ్రమ పడుతున్నాడు అంటే వారి యొక్క క్రియాఫలమే అది. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు ఎక్కడో ఎండిపోయావు. ఏ విషయంలో ఎండిపోయావో? దేవుడి విషయంలో నువ్వు ఎక్కడో ఎండిపోయావు. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఎండిపోయావా? దేవుని మాట వినే విషయంలో ఎండిపోయావా? దేవుని సన్నిధిలో వచ్చి కూడా దేవుని మనపూర్వకంగా ఆరాధించడంలో నువ్వు ఎండిపోయావా? ఏ విషయంలో ఎండిపోయావు? దేవునికి ఇచ్చే విషయంలో ఎండిపోయావా? ఇంకా ఏ విషయంలో నువ్వు ఎండిపోయావు? దేవుని ప్రేమించే విషయంలో ఎండిపోయావా? లేదా దేవుని కంటే ఎక్కువగా నీవు ఇంకెవరైనా ప్రేమిస్తున్నావా? ఏ విషయంలో ఎండిపోయావు? ఎండిపోయిన ఎముకలుగా చల్లా చెదురుగా పడి ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ఎండిన ఎముకలన్నీ కూడా గొప్ప సైన్యముగా నా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చదవండమ్మా. 3వ వచనం. ఎముకల అనేకములు ఆ లోయలో కనబడేను, అవి కేవలం ఎండిపోయినవే. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు చూడండి, ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన 7వ వచనం. దేవునికి దేవునికి మహిమ కలుగునుగా. నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లుగా నీవు ఇలా గనుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ చూడండి, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై
నిలిచిరి. హల్లెలూయా. అంటే చూడండి, లెక్క పెట్టలేనంత మా సైన్యం గారు నిలిచారంట. అంటే ఎంతమంది చనిపోయి ఉంటారు అక్కడ, ఎంతమంది తన ఆధ్యాత్మిక జీవితం పతనం అయిపోయింది, ఎంతమంది దేవునికి దూరం అయిపోయి ఉన్నారు. కానీ వారందరినీ నా ప్రభు తిరిగి జీవింప చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. 13వ వచనం. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మలను బయటకు రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాని నెరవేర్చునని మీరు తెలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, సమాధిలో ఉన్న వారిని బయటకు రప్పించి, సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటకు రప్పించి, మిమ్మల్ని జీవింపచేసి మీ దేశంలో తిరిగి మిమ్మల్ని నడిపించి ఆయన మిమ్మల్ని జీవింపచేశాడని అప్పుడు మీరు యెహోవాని, ఆయన జీవింపచేసిన యెహోవాని మీరు తెలుసుకుంటారు. మా మాటను నెరవేర్చిన దేవుడు మా దేవుడని మీరు తెలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, ఎండిన ఎముకలు సమాధులు తెరచి, ఎండిన ఎముకలకు సమాధులు తెరిచి ఆ ఎండిన ఎముకలు జీవింప చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, సమాధులు తెరచి బయటకు రప్పిస్తున్నాడు అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇది ఎలా ఉంది, గోడ ఎలా ఉంది, సున్నం కొట్టింది కాబట్టి ఎలా కనపడుతుంది, తెల్లగా కనపడుతుంది. సమాధికి సున్నం వేస్తే తెల్లగా కనపడుతుంది. మరి సమాధి లోపల ఏముంటది, కుళ్ళిన కుళ్ళిన ఆ శరీరంలో కంపు కొట్టుకుంటూ దుర్వాసన వస్తూ పురుగులతో కలిసి ఆ ఎముకలు చీకిపోతూ ఎండిపోతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగుగా. కానీ పైకి మాత్రం ఎలా కనపడుతుంది, తెల్లగా కనపడుతుంది. ఇలాంటి జీవితాలను నా దేవుడు ఏం చేయబోతున్నాడు, జీవింప చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ఇక ఎన్నడూ వీడు బ్రతకుడు, ఇక ఎందుకు పనికిరాడు వీడు, ఈ పని అయిపోయింది, దేవుడు వీడిని వదిలేశాడు కాబట్టి వీడిక ఎన్నడూ కూడా తిరిగి లేవలేడు, తిరిగి నిలబడలేడు అని అనుకుంటున్న వారిని సైతం నా ప్రభు గొప్ప సైన్యముగా జీవింప చేయబోతున్నాడు. హల్లెలూయా. గొప్ప సైన్యముగా ఆయన ప్రభు జీవింప చేయబోతున్నాడు. అది కూడా ఎలాగా, లెక్కింప సఖ్యము కాని విధంగా, లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యముగా నిలబెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అప్పుడు నువ్వు అనుకుంటావు ఏమని, మాట ఇచ్చి నెరవేర్చేవాడు నా దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. హల్లెలూయా. 103వ కీర్తన 3వ వచనం ధ్యానించుకుందాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించిన వాడు. ఆయన ఎవరనుకుంటున్నావు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా దయచేసిన వాడు. చూసారా పిల్లరా, నిన్ను జీవింపచేశాడు. ఎండిపోయిన నీ బ్రతుకును తిరిగి ఆయన జీవింపచేసి, ఆయన జీవింపచేయటమే కాదు, ఆయన నిన్ను విమోచించి నిన్ను బలపరిచి ఇప్పుడు ఆయన పక్షిరాజు యవ్వనము వంటి యవ్వనాన్ని నీకు క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం అంటే అది ఎప్పటికప్పుడే ఏమవుతుంటది, క్రొత్త బలాన్ని పొందుకుంటది పక్షిరాజు. పక్షిరాజు ఏం చేస్తుందండి, నూతన యవ్వనాన్ని, నూతన బలాన్ని పొందుకుంటది.
క్రొత్త బలాన్ని పొందుకుంటుంటది. ఏ రోజు కూడా నిన్న మొన్న ఉన్న బలము లాగదానికి ఉండదు. దాని బలము క్రొత్త బలం. ఎందుకంటే అన్నిటికంటే పైగా ఎగరగలదు. ఎంతగా ఎగురుద్దంటే మేఘములను దాటి, సూర్యుని దాటి ఇంకా పైకి ఎగరగలిగదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పైకి ఎగిరిపోతూ ఉంటది పక్షిరాజు. పైకి ఎగిరిపోతుంటది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లరా, అంత పైకి ఎగిరిపోతుంది పక్షిరాజు. ఎక్కడ కూడా అది కిందికి రాదండి. రెండోది, పక్షిరాజు ఆకాశంలో ఎగిరేటప్పుడు చూసారా, భూమి మీద నుంచి లేచేటప్పుడే రెక్కలాడేస్తుంది. కానీ అది పైకి వెళ్ళేటప్పుడు రెక్కలు ఆడించదు. దేవునికి మహిమ కలుగును. రెక్కలు పైకి వెళ్ళేటప్పుడు రెక్కలు ఆడించదు. సాల్సిన రెక్కలతోనే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా పైకి ఎగిరిపోతుంది తప్ప ఇలా రెక్కలు ఆడించుకుంటూ పైకి ఎగరదు. స్టార్టింగ్ భూమి నుంచి లేచేటప్పుడు మాత్రమే రెక్కలు ఆడిస్తుంది. అది చాచిన రెక్కలతోనే అలా పైకి ఎగిరిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. అంటే అది ఎంత పైకి ఎగురుదంటే పక్షిరాజు కంటే పైకి ఎగరగలిగిన పక్షులు ఏవి కూడా లేవు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే దానికి పేరు పక్షిరాజు అని పేరు. అది పైకి ఎగిరేది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పక్షిరాజు వంటి ఆ బలమును నా ప్రభువు నీకు ఇవ్వబోతున్నాను. అది నూతన పరచబడుతూనే ఉంటుంది బలం. ఎన్నడూ కూడా క్షీణించిపోయే బలము కదా. అది ఎప్పటికప్పుడే నూతన పరచబడతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చినాను. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరైతే బాధింపబడుతున్నారో, ఎవరైతే అవమానపడుతున్నారో, ఎవరైతే నిందించబడుతున్నారో, ఎవరైతే సిగ్గునందుతున్నారో వారందరికీ కూడా నా దేవుడు న్యాయమును తీర్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన మోషేకు తన మార్గము తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కూడా కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. ఆయన మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఇలా. దేవునికి ఒక్క నిమిషం అండి. మన పాపం బట్టి ఆయన ప్రతీకారం చేయల, మన దోషములను బట్టి ఆయన ప్రతిఫలం ఇవ్వల. దేవునికి మహిమ కలుగునుగా. మన పాపములను బట్టి అయితే మనము జీవించే వారము కాదు. మనకు జీవించే అర్హత లేదు. మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తే మన భూమి మీద నివసించలేదు. కానీ ఆయన అలా చేయల. ఎందుకంటే ఆయన కరుణా వాచ్యములు కలిగిన వాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. కరుణా వాచ్యములు కలిగిన వాడు కాబట్టి ఆయన అలాగూ చేయక నిన్ను ఎంతగానో ప్రేమించి నిన్ను విడిచిపెట్టడం ఆయనకి ఇష్టము లేక నిన్ను హత్తుకొనే ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నిజ ప్రియులారా, మత్తయి శుభవార్తలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఏంటయ్యా అంటే, విత్తనం విత్తేవాడు విత్తనం వేశాడు. విత్తనం వేసినప్పుడు కొన్ని దారి పక్కన పడ్డాయి, కొన్ని లోతు లేని రాతి నేల మీద పడ్డాయి, మరికొన్ని కంచెల ముళ్ళ చెట్ల కింద పడ్డాయి, మరికొన్ని శ్రేష్టమైన మంచి నేలను పడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, మరి ఇక్కడ లోతు లేని రాతి నేలను పడ్డా వాటి గురించి ఆయన చెప్తూ అంటాడు కదా. ఈ లోతు లేని రాతి నేలను పడ్డవి ఇవి ఎలాంటివి అంటే, అవి వెంటనే చిగురించాయంట. వెంటనే
చిగురించే. రాతి నేలను ఎత్తబడిన వాడు వాక్యం విని వెంటనే ఇది 5-6 వచనాలు చూడండి. 13 అధ్యాయమే 5-6 వచనాలు. కొన్ని చాలా మన్నులేని రాతి నేల పడిను, అక్కడ మన్ను లోతుగా లేనందున అవి చూడండి, అవి వెంటనే మొలిసాయి. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయినాయి. దేవునికి మహిమ కలుగుగా. చూసారా, విత్తనం విత్తినప్పుడు అది రాతి నేలను పడ్డాయి, అక్కడ మన్ను లోతుగా లేనందున. కానీ అవి వెంటనే విత్తనం పడిన వెంటనే ఏమైనాయి? మొలిచాయి, చిగురించాయి. వెంటనే మొలిచాయి. కానీ సూర్యుడు ఉదయించగానే అవి వేరు లోతుగా లేనందున ఎండిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవి ఎండిపోయాయి. ఇప్పుడు కింద వచ్చానికి రండమ్మా. కొన్ని వద్దులే, 20 వచనానికి వచ్చేయండి. రాతి నేలన విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగరించేవాడు. ఒక నిమిషం అండి. వాక్యం వినగానే, ఈరోజు వాక్యం చెప్పాం, ఈ వాక్యం వినగానే ఏం చేస్తాడు? సంతోషంగా దాన్ని అంగీకరించేస్తాడు. ఎంత సంతోషంగా అంగీకరిస్తాడంటే, దేవుడు నీకు ఇలాగే చేస్తాడు, నువ్వు ఇలా ఉంటే ఖచ్చితంగా నేను అలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను అంటాడు. అంగీకరిస్తాడు. అంగీకరించి అంటే విత్తగానే మొలిచినవాడు వీడు. విత్తంగానే మొలిచినవాడు. వాక్యము విత్తంగానే మొలిచినవాడు. మొలిచి దేవుని కోసం నేను ఎలాగ ఉంటాను, దేవుని కోసం నేను ఏమైనా చేస్తాను, నేను రోషము కలిగి ఉంటాను, పౌరుషము కలిగి ఉంటాను, నేను దేవుడి కోసం ఇలాగే జీవిస్తాను అని రోషము కలిగి ఉంటాడు. వీడికి చిన్న శ్రమ, చిన్న శోధన, చిన్న బాధ, చిన్న అవమానం, ఇవి వాక్యములు బలపడుతున్న వాడికి ఎదురైన అనుభవాలు. అంటే దేవుళ్ళు బలపడుతున్న వాడికి ఎదురైన అనుభవాలు. ఇప్పుడు ఈ అనుభవాలను చూసుకొని ఇప్పుడు ఏమైపోతాడు వీడు? అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలమే నిలుస్తాడు. కానీ వాక్య నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే అభ్యంతరపడు. ఇక నా వల్ల కాదు, నేను ఈ భక్తి చేయలేను, ఇక నా వల్ల కాదు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అట్లనే కొంతమంది మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. అట్లాగే వెళ్ళిపోయారు కొంతమంది. ఎందుకు? నిలబడలేక, భక్తిలో నిలబడలేక. వాళ్ళకేమో లోకానుసారంగా ఇష్టం. ఏమి ఇష్టం అండి? లోకానుసారమైన ఇష్టం. లోకానుసారంగా ఉండాలి. మన దగ్గరకు వచ్చేపట్లకేమో పప్పులు ఉడకవు. మరి ఏమైపోవాలి? నిలబడలేక ముందు వాక్యం విని రోషంగా, నేను ఇలాగ ఉండాలి, నేను పరుషంగా ఇలాగే ఉండాలి, నేను కూడా దేవుని ఎందు రోషం కలిగి ఉండాలి, ఈ ఆశీర్వాదాలను పొందుకోవాలి, నేను అనుభవించాలి, వాటికి వారసులు నేను అవ్వాలి, మా గర్భాలు మేము ఫలించుకోవాలి, మా గర్భఫలం మేము అనుభవించాలి అని అనుకుని కొంతకాలం ఉన్నారు, నిలబడ్డారు, చిగురించారు. ఇక తర్వాత శ్రమ, చిన్న శోధన, చిన్న బాధ వస్తాయి అనే వాళ్ళకి ఆ వాక్యానికి తట్టుకోలేక ఏమైపోయారు? వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నిజం. భక్తి చేయి, రోషము కలిగి ఉండు, పౌరుషంగా ఉండు, ఎంతవరకు ఉండగలవు అంతవరకు ఉండు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎంతవరకు ఉండగలవు అంతవరకు. ప్రభువా, నీవు ఉండలేనప్పుడు ప్రభువుని అడుగు, ప్రభువా నాకు శక్తిని, బలాన్ని ఇవ్వు, నేను నీ సన్నిధిలో ఉంటాను. అసలు నీ లోతెంతో, నీ ఎత్తెంతో, నీ వెడల్పెంతో, నీ పొడిగంతో నేను తెలుసుకోవాలి ప్రభువా. నీ ప్రేమ అసలు ఎంతో నేను తెలుసుకోవాలయ్యా, నీ కృప ఎంతో నేను తెలుసుకోవాలయ్యా, నీ కనికరం ఎంతో తెలుసుకోవాలయ్యా. అసలు నీలో నేను ఇంకా బలం పొందుకోవాలి. నీ బలం ఎంతో నాకు
తెలియాలి. నీ చెయ్యి ఎంతటి సమర్థవంతుడు, ఎంతటి శక్తివంతుడువో అవి నేను ఎరగాలయ్యా, నిన్ను చూడాలయ్యా అని అనుకొని ఆయనలో కొంచెం వెళ్ళే కొద్దిగా చిన్న చిన్న శ్రమలు ఎదురవుతుంటాయి, చిన్న చిన్న బాధలు ఎదురవుతుంటాయి, చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. వాటిని చూసి నీవు ఆ ధైర్యపడిపోయి వెనుదిరిగిపో. అలా వెనుదిరిగిపోయినోడే, అలా వెనక్కి వెళ్ళిపోయినోడే ఈ రాత్రి నెలను పడిన విత్తనం. వాక్యం వినగానే చిగురించేశాడు. వాక్యం వినగానే నేను ఇలాగ ఉంటాను సమర్పణ చేసుకున్నారు. కానీ భక్తిలో వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఆ వాక్యము వలన కలుగుతున్న శ్రమను పొంది ఆ శ్రమను, ఆ బాధను వాటిని చూసి తట్టుకోలేక అతను అభ్యంతరపడుతున్నాడు. నేను చేయలేను, నా వల్ల కాదు బాబోయ్, నేను ఈ సేవ, నేను ఇదిగో ఏది సేవకుడి దగ్గర నేను ఉండలేను, నేను చేయలేను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఉపవాసం అంటాడు, ఎప్పుడు సమర్పణ అంటాడు, ఎప్పుడు భక్తి అంటాడు, ఎప్పుడు అంతకంతకు రోషము కలిగి ఉండాలి అంటాడు. నేను ఇట్లా ఈ రోజు ఉండడానికి వీలు లేదు, ఈ రోజు ఇంకనో లోతులకు వెళ్ళాలంటాడు. నిన్న మొన్నట్లాగా నీవు ఉండటానికి వీలే లేదు. ఈరోజు నువ్వు ఇంకా నూతనంగా ఉండాలి, ప్రభులోకి ఇంకా లోతులోకి వెళ్ళాలి, ఆ లోతైన అనుభవాలు నువ్వు చూడాలి, పొందుకోవాలి, అనుభవించాలంటాడు. ఇవన్నీ కూడా మనకు కుదరవలే. దేవుడికి మహిమ కలుగునుగా అని చెప్పి ఏమైపోతున్నారు? దూరం అయిపోతున్నారు దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, ఒకటే చెప్తున్నాను, చేయగలిగితే భక్తి చేయి, లేని ఎడల వదిలే. అటు ఇటుగా మధ్య రకంగా ఉండదు. నీవు చేయగలిగితే పరిపూర్ణమైన భక్తిలోకి వెళ్ళిపో. లోతు అనుభవాలకి నా ప్రభు తీసుకుని వెళ్ళిపోతారు. లేదా ఇది నా వల్ల కాదు అని వదిలేయి, లోకానుసారంగా మారిపో. దేవునికి మహిమ కలుగునుగా. అటు ఇటు కాకుండా మాత్రము ఉండొద్దు. అంటే వెచ్చగైన ఉండు, లేదా చల్లగైన ఉండు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన గురించి తెలుసుకుంటా ఉండే కొద్దిగా దేవుడు సంతోషిస్తూ ఉంటాడంట, ఇంకా బయలుపరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడి గురించి మనం తెలుసుకునే కొద్దిగా, ఆ తెలుసుకునే కొలది ఆయన ఇంకా సంతోషపడుతూ ఉంటాడు నీ గురించి. నేను ఇంకా లోతైన అనుభవంలో తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి ప్రతి విషయంలోనూ ఆయన ఆధారం చేసుకోవాలి. ప్రతి విషయంలోనూ ప్రభువా అంటూ ఆయన ముందు పెట్టుకోవాలి. ప్రతి కార్యం కూడా నీ కార్యం అని కూడా సఫలం అవుతాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు చేయి, భక్తి చేయి. ఇంకా ఎంతకాలం ఉంటావో తెలియదు. ఈ రోజు చంద్రశేఖర్ ఎక్కడ ఉన్నాడు, రేపు ఇదే సమయానికి ఉంటాడని గ్యారెంటీ ఉందా? మీ ముందున్నా నేను ఈ రోజున రేపు ఉంటానని గ్యారెంటీ ఉందా? లే. ఈ రాత్రి నాకు ఏమైనా జరగవచ్చు, ఏమైనా అవ్వచ్చు, రేపు ఏమైనా అవ్వచ్చు. రేపు సన్నిధిలో నేను ఉండి నేను ఇలాగే వాక్యం చెప్తానని గ్యారెంటీ నాకుందా? లే. ఉన్న దాంట్లోనే మనకు సమయం ఉండగానే మనము చేయాల్సింది మనం చేసేయాలి. అంతకంతకు వృద్ధి చెందుతూనే ఉండాలి. అంతకంతకు అభివృద్ధి చెందుతూనే ఉండాలి. దినదినము మనం మార్పు చెందుతూనే ఉండాలి. ప్రభువులో అనుభవంలోకి మనం వెళ్తూనే ఉండాలి. ఆయన మనం వెళ్ళే కొద్దిగా ఇంకా లోతుల్లోకి ఆయన తీసుకుని వెళ్తూ ఉంటాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఆ విధంగా మనం లోతు అనుభవంలోకి వెళ్ళాలి. ఆ విధంగా భక్తి చేయాలి. ఎందుకంటే సమయము ఆసన్నమైపోయింది. ఇంకా సమయం లేదు మనకి. ఇప్పుడు కాదులే, తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అనుకుంటా సమయం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతకు సమయము కుదించబడిపోతుంది. ఒకప్పుడు రోజు గడవడం కష్టంగా ఉండేది. అంటే పొద్దున్న అయింది, ఇంకా సాయంత్రం అవ్వట్లేదు అంటుండేది. ఈరోజు చూస్తే అప్పుడే చీకటి పడిపోయింది, అప్పుడే సాయంత్రం అయిపోయింది. ఏంటి ఈరోజు ఎంత తొందరగా గడిచిపోతున్నాయి రోజులు అనిపిస్తున్నాయి లేదా? అనిపిస్తాయి. దేవునికి మహిమ కలుగును. అంతేకాదు, ఒక్క రోజు గడిచిందంటే మన జీవితంలో ఒక రోజు తగ్గిపోయినట్టే.
దేవునికి మహిమ కలుగునుగా. ఒక రోజు గడిచింది అంటే మన ఆయుష్కాలం ఒక రోజు తీరిపోయింది. ఎంతకాలం జీవిస్తామో తెలియదు. ప్రభు త్వరగా రానే ఉన్నాడు. ఆయన కోసం మనం ఎప్పుడు సిద్ధపడేది, మనం ఎప్పుడు ఆయన కోసం ఎదురు చూసేది. భక్తి చేయి, చేయి భక్తి చేయి, నీ వలనైనంత చేయి. ఆయన నీ వలనైనంత లోతులకు తీసుకుని వెళ్ళు. ఆయన ఇంకా ఇంకా ఆయన నడిపిస్తాడు. ఆయన అడుగు, ప్రభువా ఏదో నామకార్థంగా నేను భక్తి ఉన్నాను అయ్యా, నామకార్థంగా నేను చేస్తున్నాను వద్దు. అసలు నామకార్థం అనే మాటే వద్దు. దేవునికి మహిమ కలుగుగా. రోషము కలిగి నిలబడు. ఆయన ముందు ఎలా ఉండాలి? రోషము కలిగి నిలబడు. నేను మహారోషము కలిగిన దేవుడను అని ఆయన ఎలా చెప్పుకుంటున్నాడో అలాగే ఆయన ఎందుకు నువ్వు రోషము కలిగి ఉన్నావనుకో, అప్పుడు నిన్ను ఏమంటాడు? నా కుమారుడా, నా కుమార్తె అంటాడు. ఎందుకంటే ఆయన రోషము కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మనము ఆ చిగురిస్తారు రాతి నెలలో మట్టి లోతుగా లేనందున రాతు నెలలు మన విత్తనం ఏమైంది? వాక్యం వినగానే ఉద్రేకంతో నేను చిగురించేస్తాను అంగీకరించింది. కానీ వేరు లేనందున కొంతకాలం నిలిచి, వేరు అనే దానికి ఆయన అర్థం ఏమి ఇచ్చాడంటే, దేవుడు ఏం అర్థం ఇచ్చాడు? వాక్యం వలన ఎదురయ్యే శ్రమలు కానీ, వాక్యం వలన ఎదురయ్యే బాధలు కానీ, వాక్యం వలన తనకు ఏ బాధ వచ్చినా ఏ శ్రమ వచ్చినా, ఇప్పుడు ఇవన్నీ మనం చేయాలా, ఇవన్నీ కూడా మనం అంగీకరించాలా, ఈ ఆజ్ఞలు ఈ కట్టడాలు మనం ఇవన్నీ కూడా నడుచుకోవాలా, ఆయన సన్నిధిలో ఉంటే ఎలా ఉండాలా, ఇలా భక్తిగా ఉండాలా, ఇవన్నీ మన వల్ల కాదులే. దేవునికి మహిమ కలుగునుగా అని చెప్పి మధ్యలోనే అతడు తప్పిపోయేవాడు, మధ్యలోనే అతడు వెళ్ళిపోయేవాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు, రాతి నెలను పడినవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తట్టుకోలేడండి. చిన్న శ్రమ వచ్చినా తట్టుకోలేడు, చిన్న బాధ వచ్చినా తట్టుకోలేడు, చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఇవన్నీ చేస్తుంటే నాకే వస్తున్నాయి కాబట్టి మనము ఈ తట్టుకోలే, మనకెందుకులే అని వదిలేసి వెళ్ళిపోయేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెషయా పుస్తకం 57వ అధ్యాయం 16వ వచనం. అలా వెళ్ళిపోయి అలా తప్పిపోయి దేవునికి దూరం అయిపోయిన వారందరితో పాటు దేవుడు మాట్లాడబోతున్నాడు. ఏమని? నేను నిత్యము పోరాడువాడను కాను, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపగించుకునే వాడను కాను. అలా ఉండి నెడల నా మూలముగా నేను నిత్యము కోపించుకుంటూ నిత్యము నేను పోరాడుతూ ఉంటే నా జీవాత్మ క్షీణించిపోద్ది. కాబట్టి నేను అలా ఉండేవాడిని కాదు. నేను పుట్టించిన నరుడు క్షీణించిపోతారు, వారి లోభము వలన కలిగిన దోషములను బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని. నేను వారిని కొట్టాను కానీ నేను నా మొహం మరుగు చేసుకున్నాను, నేను కోపించి తిని. వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూసి తిని వారిని చూడండి, వారి ప్రవర్తన చూశాను, అయినా సరే నేను ఆయన కోపించట్లేదు కాబట్టి, నేను ఆయన ఎల్లప్పుడూ కూడా నేను వారితో పోరాడువాడిని కాదు కాబట్టి, నేను వారి యొక్క జీవాత్మను క్షీణింప చేయవాడిని కాదు కాబట్టి, ఇప్పుడు ఏమంటున్నాడు? నేను వారిని స్వస్థపరిచేదను, వారిని నడిపిస్తాను, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచితినని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఎవరైతే తప్పిపోయారో, ఎవరైతే దూరం అయిపోయారో, ఎవరైతే వైదొలిగిపోయారో వారందరి మీద కోపపడినవాడు ఆయనే. కానీ ఈ రోజున వారందరూ కూడా సమకూర్చి
తన మార్గంలో నడిపించేవాడు కూడా ఆయనే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే యెషయా పుస్తకం 4వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, నేను ముగింపుకు వచ్చాను. ఇశ్రాయేలులో తప్పించుకున్న వారికి భూమి పట్ల అతిశయాస్పదముగాను శుభలక్ష్యముగాను ఉండును. సియోనులో శేషించిన వారి, యెరూషలేములో నిలవబడిన వారి, అనగా జీవాన్ని పొందుకోవడానికి యెరూషలేములో దాఖలైన ప్రతి వారిని, దాఖలంటే రాపించుకున్నవారు. జీవం, మాకు జీవం కావాలి ప్రభువా అని చెప్పి ఎవరైతే యెరూషలేములో రాపించుకున్నారో వారందరికీ పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారందరూ కూడా పరిశుద్ధుడు అని పేరు పెడతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అంతకు వృద్ధి చెందుతూ ఉండాలి. అంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలి. నీ అభివృద్ధి అనేకులు చూడగలగాలి. అది దేవుడు నీతో ఉన్నాడు అనటానికి, దేవుడు చేసిన నిబంధన నీ విషయంలో నెరవేర్చబడింది అనటానికి సూచనగా ఉంటది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఏమంటాడు? నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. అవి ఎలా తెలుసుకుంటారు? దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు అని చెప్తేనే కదా తెలుసుకునేది. దేవుడు నీ జీవితంలో ఏ కార్యము చేయలేదనుకోండి, నువ్వు ఎలా చెప్తావు? ఆయన ముందు ఎలా నువ్వు సాక్షి నిలబడతావు? దేవునికి మహిమ కలుగునుగా. అందుకని ఈ మనోహర ఉపవాస పండుగలో ఈ దినం ఎలాగో అయిపోయింది కాబట్టి, రేపటి దినం, ఎల్లుండి 2 దినాలు కూడా ఉన్నాయి కాబట్టి, నీ 2 దినాలు కూడా రోషము కలిగి ఉండు. దేవుని సన్నిధిలో అగుపరుచుకో. ఆయనే నీకు ఆధారం చేసుకో. ఆయనే నీ జీవితంలో కార్యం జరిపించబోతున్నాడు. ఎలాగంటే, నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసుకున్నట్లుగా నీకు నేను కార్యం జరిపించబోతున్నాడు. ఎలా కార్యం జరిపించబోతున్నాడు? నీవు పొందుకున్న అద్భుతం, నీ పొందుకున్న ఆ కార్యము, నీ పొందుకున్న ఆ మహత్కార్యములు నీవు అనుభవిస్తుంటే అనేకులు తెలుసుకొని, దేవుని పిల్లలు చూడు ఏ విధంగా వర్ధిల్లుతున్నారు, దేవుని పిల్లలు చూడు ఏ విధంగా అంతకంతకు వృద్ధి చెందుతున్నారు అని నీ గురించి చెప్పుకోవాలి. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ ఎండిన ఎముక ఎవరా? నీవు జీవాత్మ నీలోనికి రాగా నీవు గొప్ప సైన్యముగా మార్చబడు. దాని అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? ఎండిన ఎముక జీవించింది అంటే ఒక అర్థం, కానీ సైన్యముగా మార్చబడింది అంటే నీవు ఒకప్పుడు తప్పిపోయి, వైదొలిగిపోయి, దేవుని స్థానాన్ని పోగొట్టుకొని తిరిగి ఆ స్థానం పొందుకున్న తర్వాత నీవు గొప్ప యోధుడుగా నిలబడిపోయి దేవుని పని చేయడానికి రోషము కలిగి నిలబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎలా ఉండాలి? రోషము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. గొప్ప సైన్యము అంటే ఆయన పక్షమై యుద్ధము చేయడానికి. నిన్ను ఊరికినే ఎండిపోయిన ఎముకను వదిలేసేసి ఆయన నిన్ను ఊరికినే జీవింపచేశాడా? దేనికి జీవింపచేశాడు? అది నీవు గుర్తెరగాలి. గొప్ప సైన్యముగా ఆయన పక్షమై పోరాడవలసి ఉన్నది. దుష్టుడిని నువ్వు ఎదిరించాలి, దుష్టుడిని నువ్వు జయించాలి. వాడు అప్పటి వరకు నిన్ను ఎండిన ఎముకగా చేశాడు. ఎండిన ఎముకగా చేసి దాన్ని కుళ్ళిపోయేటట్లుగా చేశాడు, చీకిపోయేటట్లుగా చేశాడు. ఎందుకు పనికిరాని విధంగా నిన్ను చేసుకుంటూ వచ్చాడు. కానీ నా ప్రభువు తిరిగి నిన్ను జీవింప చేయబోతున్నాడు, తిరిగి నిన్ను కట్టబోతున్నాడు, తిరిగి నిన్ను బలపరచబోతున్నాడు, తిరిగి నీ వృద్ధి చేయబోతున్నాడు, తిరిగి నిన్ను అనేకులకు మాదిరిగా నిలబెట్టబోతున్నాడు. నీవు పడిపోయిన ఆ స్థలాన్ని తిరిగి ఆయన బాగు చేయబోతున్నాడు.
నిన్ను కట్టబోతున్నాడు, నిన్ను సరి చేయబోతున్నాడు. ఇప్పుడు నువ్వు అనేకులకు ఆదర్శప్రాయంగాను, అనేకులకు మాదిరిగాను నీవే మార్చబడబోతున్నావు. అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రియులారా, మరి సర్వోన్నతుని 50 దినముల ఉపవాస పండుగలు, మనోహర ఉపవాస పండుగల్లో మొదటి దినం ముగించబడింది. మరి రేపటి దినం రెండవ దినంలోకి మనం వెళ్తాం కాబట్టి రేపటి కూడా 2 ఆరాధనలు ఉంటాయి. మొదటి ఆరాధన 11 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ కూడా గమనించండి. లైవ్లో చూస్తున్న వారందరూ కూడా ప్రేమపూర్వక వందనాలు. మీ అందరూ కూడా ఈ సర్వోన్నతుని మనోహర ఉపవాసములలో పాలు పొందుతున్న మీ అందరినీ నా ప్రభువు ఆశీర్వదించునుగా, ఆయన దర్శించునుగా. కాబట్టి మీ అందరూ కూడా పాలు పంపులు పొందండి, ఇంకా అనేకులకు షేర్ చేయండి, ఆయన తెలియచేయండి. దేవునికి మహిమ కలుగుగాక. దగ్గర ఉన్నవారైతే మందిరానికి రండి, ఆసక్తి ఉన్నవారందరూ కూడా మందిరానికి రండి. మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి ప్రార్థన వెళ్తున్నాను కాబట్టి లైవ్ మీకు చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.